శ్రీ గురుభ్యో నమః. ఆశ్లేష నక్షత్రం 27వ నక్షత్రాలలో 9వ నక్షత్రం గురించి మనం ఈ ఆడియోలో విపులంగా వివరిద్దాం. సో, ఇది కర్కాటక రాశిలో ఉంటుంది. ఆశ్లేష నక్షత్ర అధిపతి బుధ గ్రహం. ఈ నక్షత్రానికి అధిదేవత నాగదేవతలు. ఆశ్లేష అంటే ఆలింగనం చేయడం, చుట్టుకోవడం అనే అర్థం అన్నమాట. ఈ నక్షత్రం ప్రతీక పాము చుట్టలు గుర్తనమాట దీనికి. సో, వీరి గుణం వచ్చి రాక్షస గుణం. సో, స్వభావం వచ్చి తెలివితేటలు, వ్యూహాత్మకత, ఆలోచన. చాలామంది వీరు ఒక సంతానంగా పుట్టే అవకాశం ఉంది. కొందరు ఇళ్లలో ఇద్దరు ఆడపిల్లలకు పుట్టే అవకాశం ఉంది. సో, ఈ ఆశ్లేష నక్షత్ర జాతకులు కొంతమంది ఓన్ బిజినెస్ చేసుకొని సంపాదిస్తూ ఉంటారు. కొంతమంది వారి యొక్క హస్బెండ్స్ రైస్ బిజినెస్‌లో అత్యున్నత స్థాయికి చేరుకుంటారు. కొంతమంది చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోవడం గూడా జరుగుతూ ఉంటదనమాట. ఈ ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన వారికి సమస్యలు వీరి చుట్టూ తిరుగుతూ ఉంటాయి. అయినప్పటికీ ఎటువంటి సమస్యలొచ్చినా వాటిని తెలివిగా తట్టుకొని నిలబడి విజయం సాధిస్తారనమాట. సో, మంచి జ్ఞాపక శక్తి కలిగి ఉంటారు. మ్యాథ్స్ భలే చేస్తారు వీరు. వీరు ట్యూషన్స్ కూడా చెప్పుకొని కొంతమంది బతికే అవకాశం ఉంది. కొంతమంది బీటెక్‌లో కంప్యూటర్స్ వరకు గూడా చదివి ఆ కా ఇంటి దగ్గర ఖాళీగా కూర్చోవడం గూడా మనం చూస్తూ ఉంటాం అనమాట. సో, సమస్యలను తెలివిగా పరిష్కరిస్తూ ఉంటారు. ముఖ్యంగా కాలిక్యులేటెడ్‌గా లెక్కలు రాయడం, వడ్డీలకి డబ్బులు తిప్పడంలో వీరు అందివేసిన చెయ్యనమాట. సో, అలాగే పరిశోధనాత్మకంగా ఉంటది. పరిస్థితులకి అనుగుణంగా మారగలుగుతారు. మాట తీరుతో ఇతరులను ఆకట్టుకోగలుగుతారు. పరిశీలన శక్తి ఎక్కువగా ఉంటుంది. అంతర్ముఖ స్వభావం ఎక్కువగా ఉంటుంది. సినిమాలు ఎక్కువగా చూస్తారు. దిగిన సినిమా దిగినట్టు చూడడంలో వీళ్ళు నంబర్ వన్‌గా ఉంటారు. అలాగే కొన్నిసార్లు ఒంటరిగా జీవించడానికి ఇష్టపడతారు. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. విద్యలో మంచి ప్రతిభ చూపగలుగుతారు. ముఖ్యంగా ఇంటర్మీడియేట్, ఇంజినీరింగ్ స్థాయిలో పాంప్లెట్‌లో ఫోటో పడే విధంగా వీళ్ళు చదవడం గూడా మనం గమనిస్తూ ఉంటామనమాట. అలాగే ఫార్మసీ, రసాయన శాస్త్రం వంటి రంగాల్లో అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా పరిశోధకులుగా ఎదుగుతూ ఉంటారన్నమాట. న్యాయం, విచారణ రంగాల్లో కూడా రాణిస్తూ ఉంటారు. జ్యోతిష్యాన్ని ఫస్ట్‌లో అసలు నమ్మరు. తర్వాత నమ్మాల్సిన స్థితిని వీరికి వస్తది. అలాగే వ్యాపారంలో తెలివిగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ధనాన్ని సంపాదించే సామర్థ్యం ఉంటుంది. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. కష్టపడి విజయం సాధిస్తారు. కుటుంబాన్ని ప్రేమిస్తారు. అలాగే స్నేహితులను జాగ్రత్తగా ఎంచుకుంటారు. కోపాన్ని నియంత్రించుకోవడం అనేది వీరికి అత్యంత అవసరంగా చెప్పుకోవచ్చు. అలాగే క్షమించే గుణం గూడా పెంపొందించుకోవాలి వీరు. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చేయడం గూడా ఉపయోగపడుతుందనమాట. అలాగే బుధవారం శుభదినంగా వీరికి కలిసి వస్తుంది. ఆకుపచ్చ రంగు వీరికి కలిసి వస్తుంది. బుధగ్రహ ఆరాధన శుభప్రదం అని చేయాలన్నమాట. నాగదేవతలను పూజ చేయడం సంప్రదాయంగా వీరి అలవాటుగా చేసుకోవాలి. వీరు నాగ సంబంధమైన శాపాలు ఉన్నప్పుడు కుక్కే సుబ్రహ్మణ్య ఆలయానికెళ్ళి సర్ప సర్ప సంస్కార పూజలు అటువంటివి చేసుకోవడం వల్ల సర్పముల నుంచి వీళ్ళు శుభప్రదమైన ఫలితాలని పొందేదానికి అవకాశం ఉంది. నాగ పంచమి రోజున పూజ చేయడం, నాగుల చవితి రోజు ఉపవాసం ఉండడం, వినయం ఉంటే మరింత గౌరవంగా ఉంటదనమాట. అలాగే వీరు జీవితంలో అనేక ఎత్తుపల్లాలను చూస్తూ ఉంటారు. ఇతరుల మనస్తత్వాన్ని అర్థం చేసుకునే సామర్థ్యం వీరికుంటుంది. క్లిష్ట పరిస్థితులు కూడా స్థిరంగా ఆలోచించగలరు. కోపం అనేది అసలు రావడం అనేది వీరికి ఉండదనమాట. ఆశ్లేష నక్షత్రం వారికి వివేకం, సహనం, ఆత్మవిశ్వాసం జీవిత విజయానికి ముఖ్యమైన బలాలుగా ఉంటాయన్నమాట. ఈ ఆశ్లేష నక్షత్రంలో పుట్టినవారు చేతికి పచ్చని పచ్చతో చేసిన వెండి ఉంగరాన్ని కుడి చెయ్యి చిటికెన వేలికి ధరించడం వల్ల అత్యంత శుభ ఫలితాలు కలిగే అవకాశం ఉంది. సో, ఇది ఆశ్లేష నక్షత్రం గురించి పూర్తి వివరణ. సో, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వస్తి.